ఎప్పుడైనా ఎక్కడైనా మాటకు మాట సై అంటే సై అన్నట్టే ఉంటాయి రాజకీయాలు. అట్లుంటేనే పాలిటిక్స్ కు ఒక అందము చందము. చిన్న లీడర్ అయినా పెద్ద లీడర్ అయినా మాట అంటే అస్సలు వాడరు. విమర్శలకు ప్రతి విమర్శ ఖచ్చితంగా చేస్తుంటారు. గిట్లనే జీవన్ రెడ్డి సారు చెయ్యి పార్టీకి రాజీనామా పెట్టినాక జగిత్యాల రాజకీయాలు మస్తు ఉడుకుడుకు నడుస్తున్నాయి. లీడర్లంతా తగ్గేదేలే అన్నట్లు చెప్తుండ్రు ముచ్చట్లు. రోజు రోజుకు డోసు పెంచుతుండ్రు. మంగళవారం మాపటీలి జగిత్యాల చెయ్యి పార్టీ లీడర్లు అంతా పోయి సీఎం రేవంత్ సార్తో కూకొని మాట ముచ్చట్లు చేసిండ్రు. జీవన్ రెడ్డి సార్ పార్టీకి రాజీనామా పెట్టిపోయినాక మరి ఎట్టెట్ట ముంగటికి నడుద్దామా అనే ముచ్చట్లన్నీ మాట్లాడుకున్నారట. ఎన్నడు పెద్ద మనిషిని ఒక మాట అనలేదు, ఎక్కడ చిన్నతనం చేసి మాట్లాడలేదు. అయినా సరే గిట్ల నడమంతరాన్ని ఇడిచిపెట్టి పోయిండు అన్నట్టు మాట్లాడిండాడు సీఎం సారు. 40 ఏళ్ల సంది చెయ్యి పార్టీలో పనిచేసి ఇవాళ కారు పార్టీల ముంగట చేతులు కట్టుకొని నిలబడ్డాడు అన్నట్టు కూడా మాట్లాడిండట. ఇక గిదే ముచ్చట మీద జీవన్ రెడ్డి సార్ను కదిలిస్తే ఏమన్నాడంటే, ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఎంతవరకు జీవన్ రెడ్డి గురించి ఆలోచన కాదు నాయన. ఈ జీవన్ రెడ్డి నీ స్థాయి దాటిపోయినా నేను ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బ్యాండ్ వ్యాగన్ కాదలుచుకోలేదు. ఇలా కేమ్ అవుట్ ప్రజాక్షేత్రంలోకి వచ్చింది నేను. ప్రజాక్షేత్రంలో రాబోయే 2 సంవత్సరాల కాలం ఏదైతుందో ప్రజల పక్షం నిలబడి పోరాటం చేయడానికే బయటకు వచ్చింది నేను. ఇలా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వం నడవాలని నిర్ణయం తీసుకొని నేను బయటకు వచ్చిన. ఇక జగిత్యాల చెయ్యి పార్టీ లీడర్లు అంతా పోయి సీఎం సార్ను కలిసిన ముచ్చట మీద కూడా మాట్లాడిండు పెద్ద మనిషి. నిన్ను వచ్చిన సీఎం గారు కలిసినట్టున్నారు కదా, వాళ్ళగా న్యాయం చెయ్యు. వాళ్ళు ఇవాళ నాతో విభేదించవచ్చు, లేక నన్ను అనుకరించలేకపోవచ్చు. బట్ దే ఆర్ కాంగ్రెస్ పీపుల్. వాళ్ళు న్యాయం చేయండి అంటారు, నేను కూడా న్యాయం చేయండి అంటున్నాను. వాళ్ళకు ఉన్నోనికా న్యాయం చేయవా? పోయినా మేము పోయినోళ్ళం పోయినాము, ఉన్నోళ్ళనన్నీ ఎగురపెట్టుండ్రా అన్నట్టు అడిగిండు. అయితే ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే 20వ తారీఖున కారు పార్టీ వాళ్ళు జగిత్యాలలో మీటింగ్ పెట్టుకొని జీవన్ రెడ్డి సార్ను షరీకు చేసుకొని జైత్రయాత్ర చాలు చేయాలని చూస్తుంటే, ఇంకో దిక్కు అదే రోజున సీఎం రేవంత్ సార్ కూడా కరీంనగర్ జిల్లా టూర్ పెట్టుకున్నాడట. అటు మాజీ సీఎం కేసీఆర్ సార్ గులాబీ పార్టీ మీటింగ్ లో ముచ్చట్లు చెప్తే, సీఎం రేవంత్ సార్ కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ కాడికి పోయి ముచ్చట్లు చెప్పాలని తయారైతున్నాడట. సీఎం మాజీ సీఎం ఇద్దరు ఒకటే నాడు టూరు పెట్టుకునేటాలకు కరీంనగర్ గడ్డ మీద రాజకీయం మళ్ళోసారి మస్తు ఉడుకుడుకు నడిచేటట్టున్నది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. చూడాలి మరిగా ఆయాలు ఎట్టెట్టయితుందో.